భారతదేశం యొక్క కోచింగ్ పరిశ్రమ విలువ అక్షరాల 58 బిలియన్ డాలర్లు. ఇది కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది. అయితే ఇక్కడ ఎవరు అడగనిది, ఈ భారీ పరిశ్రమ మన పిల్లల విజయానికి సహాయపడుతుందా లేదా వారి బాల్యాన్ని నాశనం చేస్తుందా? టీఎస్ఎన్ఎస్ అకాడమీ ఛానల్ కి స్వాగతం. నేను వరప్రసాద్. ఈ రోజు మనం భారతీయ విద్యారంగంలో అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకదాన్ని పరిష్కరించున్నాం. ఈ వీడియో కొంతమందికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఈ విషయంపై చర్చ జరగాలి. ఇది కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. కోచింగ్ సంస్కృతి భారతదేశ విద్యా వ్యవస్థను ఇప్పుడే మార్చలేదు. ఇది పూర్తిగా భర్తీ చేయబడింది. చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు ఇప్పుడు పాఠశాల కంటే కోచింగ్ సెంటర్లు చాలా ముఖ్యమైనవి. తల్లిదండ్రులు వారి ఆదాయంలో 25% కోచింగ్ ఫీజు కోసం వెచ్చిస్తున్నారు. విద్యార్థులు రోజుకు 12 నుంచి 14 గంటలు చదువుతున్నారు మరియు ఎవరు అడగలేదు ఇది మంచి విషయమా లేదా చెడు విషయమా. రాబోయే 20 నిమిషాల్లో విద్య గురించి మీ ఆలోచన విధానాన్ని మార్చే పరిశోధన మరియు డేటాను మీకు చూపబోతున్నాను. ఈ వ్యవస్థలో మీ చిక్కుకున్న విద్యార్థి అయినా, కష్టంగా ఎంపిక చేసే తల్లిదండ్రులైనా లేదా మీ పాత తగ్గుముఖం పట్టకూడదని చూసే విద్యావేత్త అయినా సరే, ఈ విశ్లేషణ మీకోసం. ప్రారంభిద్దాం రండి. ది రైజ్ అండ్ ద రియాలిటీ. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? ఐఐటి మరియు మెడికల్ ప్రవేశాల పరీక్షలకు అనుబంధంగా సహాయంగా 1880లో కోచింగ్ కల్చర్ ప్రారంభమైంది. నేడు ఇది ఒక సమాంతర విద్యా విధానం. ఇది అధికారిక పాఠశాల విద్యను కూడా పూర్తిగా కప్పివేసింది. ఈ కథ చెప్పే సంఖ్యలు నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతం భారతదేశం అంతటా 37 మిలియన్ మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్ లో ఉన్నారు, తరగతులు వింటున్నారు. ఈ పరిశ్రమ 5 మిలియన్ల మందిని నేరుగా ప్రభావం చూపిస్తుంది. కోటా, రాజస్థాన్ భారతదేశం యొక్క కోచింగ్ క్యాపిటల్. తల్లిదండ్రులు వార్షిక ఆదాయంలో 15 నుంచి 25% కోచింగ్ ఫీజు ఖర్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పరిశ్రమ 15 నుంచి 20% చొప్పున పెరుగుతుంది. ఆ చివరి గణాంకం గురించి ఆలోచించండి. ఇంత అభివృద్ధి కోసం ఇతర రంగాల్లో చాలా కష్టపడుతుండగా కోచింగ్ కనికరం లేకుండా పెరుగుతుంది. ఎందుకు? 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, చాలా తక్కువ నాణ్యత గల కళాశాల సీట్ల కోసం చాలా మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. భారతదేశంలో లక్షలాది మంది ఆశావహులు ఉన్నారు, కానీ ప్రధాన సంస్థలో కేవలం వేల సంఖ్యలో సీట్లు మాత్రమే ఉన్నాయి. రెండవది, పాఠశాల నాణ్యత క్షీణించడం. ప్రభుత్వ పాఠశాలలో వనరుల కొరత, ప్రైవేట్ పాఠశాలలో కూడా కొన్ని ప్రత్యేక శిక్షణలో పోటీ పడలేకపోతున్నాయి. మూడవది, మధ్యతరగతి ఆకాంక్షలు. చాలా కుటుంబాలు ఆర్థిక స్థిరత్వానికి ఏకైక మార్గం జేఈఈ లేదా నీట్ అనుకోవడం. మీకు ఈ విశ్లేషణ విలువైనది అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఈ దృక్పథం అవసరమైన తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు షేర్ చేయండి మరియు విద్య గురించి మరింత నిజాయితీతో కూడిన సంభాషణ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ముఖ్యమైన కంటెంట్ రూపొందించడం మాకు సహాయపడుతుంది. ఇప్పుడు మరింత లోతుగా పరిశోధిద్దాం. 7 ట్రాన్స్ఫర్మేషన్స్, పరివర్తనలు. అభ్యాసం వ్యూహాత్మకంగా మారింది, సంభావితం కాదు. ఎందుకు? అర్థం చేసుకోవడానికి సాంప్రదాయ విద్య మీకు నేర్పింది. కోచింగ్ దేనికి సమాధానం చెప్పాలో నేర్పుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ పరిశోధనలో కోచింగ్ విద్యార్థులు 70% సమయాన్ని షార్ట్ కట్స్ మరియు ట్రిక్లు నేర్చుకుంటున్నారు. కేవలం 30% మంది వాస్తవ భావనలపై మాత్రమే వెచ్చిస్తున్నారు అని చూపిస్తుంది. వారు సంక్లిష్టమైన భౌతిక సమస్యలు పరిష్కరించగలరు, కానీ అంతర్లీనంగా సూత్రాలను వివరించలేరు. ఇది మనస్తత్వవేత్తలు, వ్యూహాత్మక అభ్యాసకులు, స్ట్రాటజిక్ లెర్నర్స్ అని పిలిచే వారిని సృష్టిస్తుంది. పరీక్షలో తెలివైన వారుగా, నిజమైన అవగాహనలో బలహీనంగా ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్ 2. ఉపాధ్యాయుడు విద్యార్థి బంధం లేదు. ఉపాధ్యాయుడు మీ పేరు, మీ బలాలు, మీ కష్టాలు తెలుసుకున్నప్పుడు గుర్తుందా, అది పూర్తిగా మారిపోయింది. కోచింగ్ అనేది ఫ్యాక్టరీ మోడల్ లో నిర్వహించబడుతుంది. 200 మంది విద్యార్థులు బ్యాచ్ లో అదే ఉపన్యాసం ప్రతిరోజు 5 సార్లు పునరావృతం అవుతుంది. 0 వ్యక్తిగత టెన్షన్. సంబంధం ఓన్లీ ఆర్థిక లాభాలే. మీ డబ్బు చెల్లిస్తారు, వారు పరీక్ష వ్యూహాలను ఇస్తారు. సానుకూలం వైపు, ఒక చిన్న పట్టణంలో విద్యార్థి ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా అదే నాణ్యమైన బోధనను యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతికూలత, మెంటర్షిప్ కోల్పోవడం. విద్యార్థులు మానసిక ఆరోగ్యం సంక్షోభం దారితీస్తుంది. పరివర్తన 3. సమాంతర విద్యా వ్యవస్థ. షాకింగ్ రియాలిటీ ఇక్కడ ఉంది. పాఠశాల సెకండరీగా మారాయి. ఎన్సీఆర్టీ సర్వే ప్రకారం 68% విద్యార్థులు పాఠశాల కంటే కోచింగ్ ను ముఖ్యమైనదిగా భావిస్తారు. 54% మంది కోచింగ్ మొదట కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ఆపై పాఠశాల వాటిని సవరించబడుతుంది. 73% మంది కోచింగ్ కు హాజరు కావడానికి పాఠశాల తరగతులను దాటవేస్తారు. పాఠశాలలు విద్యా సంస్థలు హాజరు మార్కింగ్ కేంద్రాలుగా మారాయి. పరివర్తన 4. విద్య వాణిజ్యకరించబడింది. కోచింగ్ చైన్స్ ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితాలో చేర్చబడ్డాయి. సెలబ్రిటీలు ఎండార్స్మెంట్లు, మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అగ్రశ్రేణి ర్యాంకర్లు విజయగాథలు, ప్రకటనలు సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. ఫలితం, పరీక్ష తయారీ ఖర్చు 15 ఏళ్లలో దాదాపు 300% పెరిగింది. మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి మాత్రమే ప్రీమియం కోచింగ్ కొనుగోలు చేయగలుగుతున్నారు. విద్య అసమానత ఇప్పుడు గతంలో కంటే దారుణంగా మారింది. రూపాంతరం 5. మానసిక ఆరోగ్యం సంక్షోభం. కోటాలో గత దశాబ్ద కాలంలో 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నాయి. ఎందుకు? వినోదం లేకుండా 12 నుంచి 14 గంటల అధ్యయనం, షెడ్యూల్, స్థిరమైన ర్యాంకింగ్ మరియు పోలిక, చిన్న వయసులో కుటుంబం నుండి వేరు చేయడం, నిరాశపరిచే తల్లిదండ్రులు
తల్లిదండ్రులు భయం, సామాజిక ఒంటరితనం, అచీవ్మెంట్ ఆందోళన ఇప్పుడు భారతదేశంలో మరీ ఆందోళనకరంగా ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ 6 పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయి. హాస్యాస్పదంగా కోచింగ్ సంస్కృతి అది అనుబంధించాల్సిన సంస్థలను నాశనం చేస్తుంది. ఉత్తమ విద్యార్థులు కోచింగ్లపై ఆధారపడినప్పుడు పాఠశాలలు మెరుగుపడడానికి ప్రోత్సాహాన్ని కోల్పోతాయి. టీచర్ల జీతాలు 3 ఉన్న కోచింగ్ సెంటర్లకు టాప్ టీచర్లు వెళ్లిపోతారు. ఇది ఒక దుర్మార్గపు చట్టాన్ని సృష్టిస్తుంది. పేలవమైన పాఠశాల నాణ్యత ఎక్కువ మంది విద్యార్థులను కోచింగ్ కు నడిపిస్తుంది. ఇది పాఠశాలను మరింత బలహీనపరుస్తుంది. పరివర్తనశీలం అంతా పరీక్ష గురించే కోచింగ్ సంస్కృతి పాఠశాల సోకింది. ఇప్పుడు చాలా పాఠశాలలు మునుపటి పరీక్షా పత్రాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి డెరివేషన్ కు బదులుగా షార్ట్ కట్స్ బోధించడం చేస్తున్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టులను విస్మరించాయి. పరీక్షకు బోధించండి, అర్థం చేసుకోవడం కోసం కాదు. కోచింగ్ సెంటర్ తమ మెటీరియల్ త్వరగా కొత్త నమూనాలను అనుగుణంగా మార్చడం వల్ల సంస్కరణ కోసం సిబిఎస్ఈ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. ద వైడర్ ఇంపాక్ట్ ఆర్థిక విభజన. ప్రీమియం కోచింగ్ కి సంవత్సరానికి 2 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. బడ్జెట్ కోచింగ్ 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. 3 నుంచి 5 లక్షలు సంపాదించే కుటుంబాలు ఇది వినాశకరమైనది. కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నాయని, ఆస్తులు అమ్ముకుంటున్నాయని, తీవ్ర త్యాగాలు చేస్తున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. భవిష్యత్ రాబడి కోసం ఆస్తితో విద్య కోసం అప్పులు చేయడం. విజయం పునర్విభజించబడింది. సాంప్రదాయ విద్యలో విజయం అంటే అనేక విషయాలు: క్రీడ, నైపుణ్యం, కళాత్మకత, ప్రతిభ, శాస్త్రీయత, ఉత్సుకత, సామాజిక సేవ. కోచింగ్ సంస్కృతి విజయం అంటే కేవలం ఒక ర్యాంక్ మాత్రమే. విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఒక ఇరుకైన ఛానల్లో నెట్టబడతారు. ఫలితం నిరాశ, నెరవేరని సంభావిత మరియు వృధా ప్రతిభ. జియోగ్రఫీ ఆఫ్ కోచింగ్. ఇంజనీరింగ్ కోసం కోటా, సివిల్స్ కోసం ఢిల్లీ, వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ఈ కోచింగ్ హబ్లుగా సృష్టించబడ్డాయి. చిన్న పట్టణాల నుంచి మొదలు ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం, టీనేజర్ల సంస్కృతి స్థానభ్రంశం, విద్యార్థుల జనాభా ఆధారపడి స్థానిక ఆర్థిక మరియు ఒత్తిడిలో ఉన్న కుటుంబాలు, తల్లిదండ్రులు పెట్టుబడిదారులుగా మారారు, పిల్లలు పెట్టుబడులుగా మారారు. పెట్టుబడిపై రాబడి పరీక్ష ర్యాంక్ ద్వారాగా కొలుస్తారు. ఇది కుటుంబాలను నాశనం చేస్తుంది. పెరిగిన తల్లిదండ్రులు ఒత్తిడి పనితీరుపై మాత్రమే కేంద్రీకృతమై ఒత్తిడికి లోనైన సంబంధాలు కుటుంబ సమయాన్ని తగ్గాయి మరియు ఫలితాలు నిరాశపరిచినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధ్యయనం పెరుగుతున్న గృహ ఉద్రిక్తత, ఆర్థిక ఒత్తిడి మరియు కుటుంబ ప్రాధాన్యతను మార్చినట్టు డేటా చూపిస్తుంది. ఇవన్నీ కోచింగ్ సంస్థ ద్వారా నడపబడుతున్నాయి. డిబేట్. కోచింగ్ కోసం న్యాయంగా ఉంది. కోచింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజాస్వామీకరణ. చిన్న పట్టణాల్లో విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నాణ్యమైన బోధనను పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి విజయగాథలు పెరిగాయి. ఫోకస్డ్ ప్రిపరేషన్. పోటీ పరీక్షలకు నిర్దిష్ట వ్యూహాలు అవసరం. కోచింగ్ నిర్మాణం సామాజిక పరీక్ష మరియు పీర్ పోటీని అందిస్తుంది. ఆవిష్కరణలు. కోచింగ్ సెంటర్లు సాంకేతిక వినియోగం, యానిమేటెడ్ వివరణ మరియు కోచింగ్ వ్యతిరేకంగా ఒక కేస్ స్టడీ చూద్దాం. కొన్ని విమర్శలు ఉన్నాయి. తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తారు. మానసిక ఆరోగ్యం సంక్షోభం. ప్రెజర్ కుక్కర్ వాతావరణం ఆందోళన, నిరాశ మరియు ఆత్మహత్యలు సృష్టిస్తుంది. మానవ ఖరీదు అపరిమితమైనది. ఇరుకైన నైపుణ్యాలు. విద్యార్థులు పరీక్షలను ఛేదిస్తారు కానీ విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత మరియు నిజమైన పరిష్కారం లేదు. వారు ఉన్నత విద్య మరియు కార్యాలయాల్లో ఓపెన్ ఎండెడ్ సవాళ్లతో పోరాడుతున్నారు. పాఠశాల విధ్వంసం. కోచింగ్ ప్రాథమికంగా మారడంతో పాఠశాలలో ఇది విస్తృత విలువలు, సమగ్ర అభివృద్ధిని బలహీనపరుస్తుంది. అసమానతలు, ప్రజాస్వామిక వాదనలు ఉన్నప్పటికీ కోచింగ్ భరించగలిగిన వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. కోచింగ్ నాణ్యత ఫలితాలను నిర్ణయిస్తుంది, సామర్థ్యము లేదా కృషి కాదు. విద్యారంగంలో పరిశోధకులు అంగీకరిస్తున్నారు. పూర్తిగా తిరస్కరణ లేదా అంగీకారం సమాధానం కాదు. కోచింగ్ ఖర్చులను పరిష్కరించేటప్పుడు దాని ప్రయోజనాలను సృష్టించే వ్యవస్థగత సంస్కరణలు మాకు అవసరం. పరిష్కారాలు ఏం మార్చాలి? పరిశోధన ఆధారంగా ఇక్కడ ఏమి జరగాలి? ప్రభుత్వం తప్పక పాఠశాల విద్యను సంస్కరించండి. మెరుగైన ఉపాధ్యాయులు, చిన్న తరగతులు, నవీకరించబడిన పాఠ్య ప్రణాళిక సంస్కరణలు, పరీక్షలు, అవగాహన, కంఠస్థం కాదు. కోచింగ్ నియంత్రించండి. కుటుంబాలు తప్పనిసరిగా ఫలితాల కంటే పిల్లల శ్రేయస్సు కోసం ప్రాధాన్యత ఇవ్వండి. ఇతర పిల్లలతో పోలికలను నివారించండి. విద్యార్థులు విజయం యొక్క నిర్వచనం విస్తృతం చేయండి. విద్యార్థులు తప్పక మీ పరీక్షలో మీ విలువను నిర్వచించమని గుర్తుంచుకోండి. అభిరుచులు మరియు స్నేహాలను కొనసాగించండి. పోరాటాల గురించి మాట్లాడండి. ముగింపు. కోచింగ్ సంస్కృతి భారతీయ విద్యను మార్చింది. ఈ పరివర్తనం ప్రయోజనకరమైనదా లేదా హానికరమైనదా, సృజనాత్మకమైనదా లేదా మరియు వినాశనకరమైనదా? విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక సమస్యలను పరిష్కరించుకోవడానికి మరియు సంతృప్తికరమైన జీవితాలను జీవించడానికి శక్తినివ్వాలి. విద్య అనేది పరీక్షలకు సంబంధించినదిగా మారినప్పుడు అది పెద్ద లక్ష్యాలను మనం కోల్పోతాం. కోచింగ్ సంస్కృతి మనకి ఏది సాధ్యమో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య మరియు ప్రమాదంలో ఉన్న మన యువత మానసిక ఆరోగ్యం ప్రశ్న మనం దానిని ఏ విధంగా మారుస్తాం? కోచింగ్ కల్చర్ విద్యను ఎలా మార్చిందో సమగ్ర విశ్లేషణ ఇది. మేము పెరుగుదల, పరివర్తన ప్రభావాలు మరియు పరిష్కారాలు కవర్ చేశాము. ఇప్పుడు నేను మీ నుండి వినాలనుకుంటున్నాను, విద్యార్థులు మీ కోచింగ్ అనుభవం ఏమిటి? తల్లిదండ్రులు మీ నిర్ణయాలు ఎలా నావిగేట్ చేస్తున్నారు? అందరూ ఏ పరిష్కారాలు ప్రతిపాదిస్తున్నారు? ఈ విశ్లేషణ విలువలను జోడించినట్లే 3 పనులు చేయండి. వీడియోను లైక్ చేయండి, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో షేర్ చేయండి. మరింత నిజాయితీ గల విద్యా విశ్లేషణ కోసం టీఎస్ఎన్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో నేను భారతదేశం యొక్క పోటీ పరీక్ష పూర్తి రద్దు చేయాలా అనే మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యామ్నాయాలను చూపుతాను. తదుపరి మరో విలువైన కంటెంట్ కలుద్దాము. ఇది వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.